హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది యూట్యూబర్స్ క్రియేటర్స్ ఒకే ఒక ప్రశ్న అడుగుతుంటారు. నా ఛానల్ కి వీడియోలు పెడుతున్నాను కానీ ఇంకా మానిటైజేషన్ ఎందుకు రాలేదు అని. దానికి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. అవేంటంటే మొదటిది, మీ వీడియోలు ఒరిజినల్ కంటెంట్ కావాలి. నెక్స్ట్ ఇతరుల వీడియోలు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు. మీ ఒరిజినల్ గా మీ వీడియో ఎవరైతే కంటెంట్ ఓన్ గా క్రియేటర్ గా క్రియేట్ చేస్తేనే ఆ యొక్క వీడియో ఇందులో కొత్త విషయం ఉంది అని చెప్పి వాళ్ళు న్యూ వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మీ వీడియోని కొత్తగా ఉన్న కంటెంట్ ని చూస్తుంటారు. సెకండ్, వాచ్ టైం మరియు సబ్స్క్రైబ్ టార్గెట్ కంప్లీట్ అవ్వాలి. యూట్యూబర్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కోసం అవసరమైన కండిషన్ పూర్తిగా చేయాలన్నమాట. ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్ ను ఇంపార్టెంట్ అనమాట. సబ్స్క్రైబర్ కూడా పెంచుకోవాలి, అలానే యూట్యూబర్ కంటెంట్ కూడాను పెంచుకోవాలి. మీరు మీలో ఉండే కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా ఉంటేనే వ్యూవర్స్ మీ యొక్క వీడియోస్ చూస్తుంటారు. నెక్స్ట్ మూడవది ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ లేదా కాపీరైట్ స్ట్రైక్ ఉండకూడదు. అంటే మీరు కాపీ చేస్తున్న ఏదైనా వీడియోస్ కానీ లేదా డీజే సాంగ్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ మీరు వాటిని కాపీ చేసి మీ వీడియో బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేసినట్లయితే ఆ వీడియో ఏమవుతుందంటే కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ పడుతుంది. దానివల్ల మీ వీడియో అనేది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటది. సో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఓన్ కంటెంట్ అయి ఉండాలి, రీయూజ్ ఉండకూడదు. నాలుగవది, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో చేయాలి. అంటే మీరు పెడుతున్న అప్లోడ్ చేసే వీడియోస్ ప్రతిదీ కూడాను దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. కమ్యూనిటీ గైడ్ లైన్స్ రూల్స్ అంటే అవి, వాటిని మీరు ఫాలో చేయాలి. మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెట్టకూడదు, ఫేక్ కంటెంట్ లేదా రీయూజ్ కంటెంట్ అనేది అస్సలు పెట్టకూడదు. అలా ఉంటే మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉంది. కాబట్టి వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ఓపిక, సహనం అంటారు కదా, ఆ ఓపికతో మీరు వీడియోలన్నీ చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా వీడియో మాత్రం ఆపకూడదు. ప్రతిరోజు వీడియో మీరు అప్లోడ్ చేస్తుండాలి. అట్లీస్ట్ ఒక వీడియో అయినా సరే అప్లోడ్ చేయాలి రోజుకి. అయితే ఒక వీడియో వెంటనే అప్లోడ్ చేయగానే వెంటనే నాకు రిజల్ట్ రావట్లేదు అని ఆశించకండి. మీరు ఓపిక్గా కంటిన్యూగా అప్లోడ్ చేయడం మీ పని. యూట్యూబ్ పని ఏంటంటే మీ వీడియో కంటెంట్ బాగుంటే మిగతా వాళ్ళకి, కొత్త వాళ్ళకి, వ్యూవర్స్ కి తను యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంటుంది. సో మీరు ఏంటంటే మీ వరకు మీ కొత్త కంటెంట్ ని క్రియేట్ చేయడం, మీరు అప్లోడ్ చేయడం, మంచి థంబ్నెయిల్ పెట్టడం, అప్లోడ్ చేయడం, అది మీ వర్క్. అది మీరు టార్గెట్ ఏంటంటే కంటెంట్ బాగుండాలి అని టార్గెట్ ఒకటే చూసుకోండి. అంతేగాని నేను అప్లోడ్ చేసిన వీడియో ఇంకా రిజల్ట్ రాలేదు అని మాత్రం ఆశించడం అది మీ టార్గెట్ కాదు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే రెగ్యులర్ గా క్వాలిటీ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తే ఛానల్ గ్రో అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అసలైన ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోండి, యూట్యూబ్ లో సక్సెస్ ఒక్క రోజులో రాదు. కానీ సరైన దారిలో వెళ్తే లేదా సరైన కంటెంట్ మీరు రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ కూడా వస్తుంది, సక్సెస్ కూడా వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కొత్త వాళ్ళకి ఈ వీడియో కానీ రీచ్ అయినట్లయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.